రాజ్ తనని బెడ్ పై వేసిన తర్వాత తాదేకంగా నందినినే చూస్తున్నాడు. అలా చూడడం మొదటిసారి అయ్యేసరికి సిగ్గుగా మొహం మీద చేతులతో ముసుకుంది. రాజ్ ఏమో నందిని అందాన్ని అలా చూస్తున్నాడు. నందిని చాలా గొప్ప సౌసున్న ధైర్యవతి, కాని ఒనిలో ఆమె అందం మరి ఎక్కువగా ఉంది. ఆమె మొహం మీద చేతులు తీసి మత్తుగా అతని వైపే చూస్తుంది. ఆ చూపులు అతనికి పిచ్చెక్కిస్తున్నాయి. ఇంతలో ఫ్యాన్ గాలికి ఆమె పైట కొంచెం పక్కకి జరిగింది. రాజ్ గుండె ఆగిపోయినంత పని అయింది. మరి అక్కడి దృశ్యం అలాంటిది. జాకెట్లో నుండి ఇమడలేక బయట పడుతున్న తన అందాలు మరి ఇంకోచం కిందకు వస్తే ఆ అందమైన నడుము ఇలా ప్రతి ఒక్క అణువు చక్కగా తీర్చిదిద్దినట్లు ఉంది. రాజ్ ఇక ఆగలేక నందినితో ఇలా అంటాడు. నందు, ఒక్కసారి రా అని అడుగుతాడు. ఆ మాటకి అర్థం నందినికి అర్థమైంది. మనసులో తను కావాలని కోరుకుంటున్నా పెళ్లికి ముందు వద్దులే రాజ్ అని సిగ్గుతో ఎర్రగా మారిపోయిన మొహంతో అందంగా అంటుంది. కాని రాజ్ తన మాటల్ని పట్టించుకోకుండా అమాంతంగా నందిని మీద పడిపోతాడు. నందిని మొహం ముద్దులతో ముంచుతూ, ఒక్కసారి నందు ప్లీజ్, రోజుల్లో మన పెళ్లి, ఆ తర్వాత మన శోభనం ప్లీజ్ రాజ్, ఇంకో 5 రోజులు ఓపిక పట్టు ప్లీజ్ బంగారం అని అతన్ని నొప్పించకుండా అడుగుతుంది. కాని అంతలో రాజ్ ఇవి ఏమి పట్టించుకోకుండా నందు మీదకి దూకి తన మొహమంతా ఒక్కిరి బిక్కిరి చేసి మెల్లిగా తనని వివస్త్రణ చేసి తను కూడా అలానే మారిపోయిన తర్వాత కిందకి వచ్చి శంఖం లాంటి మేడ మీద ముద్దుల వర్షం కురిపించి తర్వాత 2 కొండలతో యుద్ధం చేసి అలిసిపోయి ఇంకా కొంచెం కిందకి వచ్చి అందమైన ఆ నాభిలో ముద్దుల వర్షం కురిపించి ఇక అసలైన ఆట ప్రారంభించగానే నందిని ఇక తట్టుకోలేక వేడి నిట్టూర్పులు తీయటి ములుగులు పెట్టడం ప్రారంభించింది. ఆ అరుపులకి రాజ్కి తెలియని ఆవేశం ఏదో ఒళ్లంతా వచ్చినట్టు యుద్ధం మరింత స్పీడ్ చేశాడు. అంతే, ఒక్కసారిగా ఇద్దరూ అలిసిపోయి రాజ్ నందిని గుండెల మీద ప్రశాంతంగా పడుకున్నాడు.